బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. నగరంలోని తప్రేజ్ ఖాన్ అనే వ్యక్తికి నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. తెల్లవారుజామున 3:30 తప్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్ఐఏ అధికార బృందం దాదాపు 5 గంటల పాటు సోదాలు జరిపింది. ప్రస్తుతం తప్రేజ్ దుబాయ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి. నగరంలోని తప్రేజ్ ఖాన్ అనే వ్యక్తికి నిషేధిత సంస్థతో సంబంధాలున్నట్లు అనుమానాల నేపథ్యంలో ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. తెల్లవారుజామున 3:30 తప్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్ఐఏ అధికార బృందం దాదాపు 5 గంటల పాటు సోదాలు జరిపింది. ప్రస్తుతం తప్రేజ్ దుబాయ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఫోర్వర్ టు యూ. థ్యాంక్ యూ వరుణ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హుస్సేనీపురాలో ఈ రోజు తెల్లవారుజామున ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామునే హైదరాబాద్ నుండి ఎన్ఐఏ బృందాలు అధికారులు హుస్సేనీపురాలకు చేరుకుని ఒక వ్యక్తి తబ్రేజ్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఈ ఘటనతో స్థానికులంతా కూడా నివ్వెరపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఏం జరుగుతుందో అనే ఆందోళనలో భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకోవడంతో ఏం జరుగుతుందో ఆందోళనలో స్థానికులు అయితే ఒక హఠాత్ పరిణామానికి గురయ్యారని చెప్పవచ్చు. తెల్లవారుజామున 3:30 గంటలకి ఎన్ఐఏ అధికారులు కరీంనగర్ చేరుకొని తబ్రేజ్ వ్యక్తి ఇంట్లో దాదాపు ఇప్పటిదాకా కూడా కాసేపటి క్రితమే సోదాలు ముగిశాయని చెప్పవచ్చు. ఇప్పటిదాకా కూడా ఒక తనిఖీలు చేపట్టి కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఈ కరీంనగర్ కు ఉగ్రవాద మూలాలు గతంలో కూడా వెలుగు చూసిన ఘటనలు అయితే ఉన్నాయి. గతంలో జగిత్యాల జిల్లాలో టెర్రరిస్ట్ ఆజం ఘోరీ ఎన్కౌంటర్ కూడా జరిగిన విషయం విదితమే. అంతేకాకుండా 20 సంవత్సరాల క్రితం కూడా కరీంనగర్ శివారులో టెర్రరిస్టును కారు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ దాదాపుగా కరీంనగర్ లో ఉగ్రవాద మూలాలు చాలా సార్లు బహిర్గతం అయ్యాయని చెప్పొచ్చు. కరోనా సమయంలో కూడా పిఎఫ్ఐ నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన ప్రతినిధులను వారి ఆఫీసులో సోదాలు నిర్వహించి అప్పటి పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా వారి దగ్గర నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లు సేకరించి వారిని యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే చేపట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉండే. అంతేకాకుండా పలుమార్లు కరీంనగర్ లో అంటే ఇటీవల కొంతకాల క్రితం కూడా గోదావరిఖని ప్రాంతంలో ఒక వ్యక్తికి చెందిన ఇంట్లో విదేశాల నుండి ఫోన్ కాల్ వచ్చినట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు గతంలో ఒక 20 రోజుల క్రితం కూడా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించిన పరిస్థితి కూడా. అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా అది మూలాలు మాత్రం కరీంనగర్ లో ఉన్నాయని కూడా ఎన్ఐఏ భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున ఉగ్రవాద మూలాలు కూడా 2-3 సార్లు బహిర్గతమైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్కౌంటర్లు కూడా జరిగిన పరిస్థితులు కరీంనగర్ లో ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఒక తబ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లో కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్టుగా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది వారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. వరదలు వర్షాలపై తెలంగాణ హైకోర్టులో ఎన్ఎస్యూ నేత బాల్బోరి వెంకట్ నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారీ వర్షాల కారణంగా మరణించిన మృతులకు 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన పిటిషన్లో కోరారు. వరదలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు 50,000 రూపాయలు చెల్లించాలని ఆ పిటిషన్లో కోరారు. దెబ్బతిన్న రోడ్లు కాలువలకు మరమ్మతులు చేయించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది.
ఈ ఏడాది జూలై మాసంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పలు జిల్లాల వాసులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్పై విచారణ సాగుతుంది. తాజాగా ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వార్తలపై జరిగిన నష్టంపై కేంద్ర బృందం 3 రోజుల పాటు పర్యటించింది. రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి ఈ బృందం నివేదికను అందించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్ట వివరాలను సేకరిస్తున్నారు. భారీ వర్షాలతో సత్వర సహాయం అందించాలని 50 కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. నష్టపోయిన వారిని ఆదుకునే చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.